మనందరం కలిసి చదువుదాం. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడైన దేవుడు. ఆ దేవుడు రాజైన హిజ్కియాకు తోడుగా ఉండెను అని ఉంది. రాజైన హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? రెండవది, తోడుగా ఉంటే ఆయనకొచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనే దానికంటే ముందు అసలు రాజైన హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఈరోజు నాకు కూడా దేవుడు తోడు అవసరం. నాకు దేవుడు తోడుగా ఉండాలి, లేదా నా కుటుంబానికి దేవుని తోడుగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు నా కుటుంబానికి నాకును తోడుగా ఉండాలి అని అంటే హిజ్కియాకి ఎందుకు తోడుగా ఉన్నాడు? నాకు తోడుగా ఉండాలంటే నేనేం చేయాలి? ఒకవేళ హిజ్కియాకు తోడుగా ఉన్నప్పుడు హిజ్కియా జీవితంలో జరిగిన మిరాకిల్స్, అద్భుతాలు ఏంటి? ఒకవేళ దేవుడు నాకు తోడుగా ఉంటే నా జీవితంలో జరగవలసిన అద్భుతాలు ఏంటి? ఆ విషయాల్ని మనము చూడబోతున్నాం. యెహోవా అతనికి తోడుగా ఉండెను. చెప్పండి ఈ మాట. యెహోవా అతనికి తోడుగా ఉండెను. చెప్పండి, మళ్ళీ చెబుదాం, ఇంకొకసారి చెబుదాం. ఓకే, యెహోవా అతనికి అన్న దగ్గర మీ పేరు పెడదాం, అక్కడ నా పేరు పెడదాం. ఇప్పుడు చదువుదాం. ఏమండి, నాకు నీకులు కాదు, అక్కడ పేరు అన్నా నేను. నీకా పేరు? పేరు అంటే నాకా? యెహోవా. ఇప్పుడు చెప్పండి. అండ్ నేను తెలుగే మాట్లాడుతున్నా, మీరు తెలుగు బాగా మాట్లాడతారని బాగా నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు చెబుదాం. అతనికి అన్న దగ్గర మీ పేరు పెట్టి చెబుదాం. యెహోవా. అండి, ఓకే. శ్రీదేవి సిస్టర్ అన్న కొద్దిగా ధైర్యంగా, చక్కగా, స్పష్టంగా చెప్పగలిగింది. దేవుడు తన దీవించునుగాక. అంటే మీకు అవసరం లేదా? అవసరం ఉండదు. చెబుదాం చివరిగా. దేవుడి వాక్యమును అనగా మీరు చెప్పిన నోట నుండి వచ్చి ఉంచిన దేవుడు ఆ మాటను మీ జీవితాల్లో నెరవేర్పు కలగజేయునుగాక. రానున్న కాలాలలో, రానున్న సంవత్సరాల అంతటిలో కూడా దేవుడైన యెహోవా నీకును నీ కుటుంబమునకు తోడుగా ఉండునుగాక. రైట్. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆ తోడుగా ఉంటే ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అనే దానికంటే ముందు అసలు హిజ్కియా ఎవరు? హిజ్కియా గురించి గత వారం మనము చెప్పుకున్నాం. హిజ్కియా ఏ స్థితిలో రాజయ్యాడు, ఎందుకు రాజయ్యాడు, ఎవరికి రాజయ్యాడు, రాజైన తర్వాత అతను చేసిన పనులేంటి అన్న విషయాన్ని మనము చూసాం. అయితే మరొకసారి దాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకొని హిజ్కియా రాజైన తర్వాత ఏం చేశాడో కూడా గత వారములో మనము చెప్పుకున్నాం. హిజ్కియా రాజు యొక్క తండ్రి పేరు అండి ఆహాజు. ఆహాజు అనే రాజు ఎట్లా ఉన్నాడు, ఎట్లా పరిపాలించాడో కూడా మనం చూసాం. దేవుడు ఆత్మచేత అభిషేకించబడిన ఆహాజు రాజు ఇజ్రాయిలీల పట్ల దేవుడి పట్ల యథార్థంగా ఉండి తన సొత్తైన స్వాస్థ్యమును ధర్మశాస్త్రములో నడిపించి దీవెనకరంగా ఉండవలసిన రాజు తప్పిపోయి, తప్పుదారి పట్టి, దేవుణ్ణి మర్చిపోయి లోకములో చేసిన వాటిని వెంబడిస్తూ, అనుసరిస్తూ దేవుని మార్గంలో నడుస్తున్న ఇజ్రాయిలు ప్రజలను కూడా ప్రభావితం చేసి వారందరినీ భ్రష్టులుగాను, భక్తిహీనులుగాను, బలహీనులుగాను మార్చటానికి, చేర్చటానికి, అవ్వటానికి కారణమైన వాడు ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజు గురించి ఒక 3 మాటలు అక్కడ రాయబడి ఉంది దినవృత్తాంతాల గ్రంథం. వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఆహాజు రాజు 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయంలో 4 లైన్లో ఆయన గురించి మొత్తం రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. 28వ అధ్యాయం 19వ వచనం. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను అనే మాట ఉంది. చూడండి, దేవుడు దేశాన్ని అప్పగించాడు. దేవుడు మంచి దేశాన్ని, దేవుని యొక్క దేశాన్ని ఆహాజుకు అప్పగించాడు. అది దీవెనకరమైన దేశం. అది చుట్టుపక్కల అన్ని ఆశీర్వాదకరంగా ఉన్న దేశం.
అది ద్రాక్ష పండ్లు, అలాగనే అంజూరపు అడలు, ఇవన్నీ కూడా శ్రేష్టమైన దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన దేశం. అటువంటి దేశంలో దీవెన ఉంది, అటువంటి దేశంలో ధర్మశాస్త్రం ఉంది, అటువంటి దేశంలో దేవుడు ఉన్నాడు, అటువంటి దేశంలో దేవాలయం ఉంది, అటువంటి దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. అటువంటి దేశాన్ని పరిపాలించటానికి ఆహాజుకు దేవుడు అప్పగిస్తే ఆహాజు ఏం చేశాడంట? ఆహాజు తప్పిపోయి దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి పక్కకు పోయి ఏం చేశాడంటే దేశాన్ని దిగంబరిగా చేశాడంట. దేశాన్ని దిగంబరిగా చేయటము అనంటే దేశములో ఉండ సకల సంపదలన్నీ కూడా పొరుగు ఇరుగు పొరుగు రాజులకు ఆయన అప్పగించాడు. కారణం ఏంటంటే ఇరుగు పొరుగు శత్రురాజులందరూ ఆయన బెదిరించినప్పుడు భయపడి తన దేశంలో ఉన్న సంపద, సొత్తు, స్వాస్థ్యము, బంగారము, వెండి అంతా కూడా వాళ్ళకి అప్పగించి మా వైపుకు రాకండి అని బ్రతిమలాడుకునేవాడు. ఈ విధంగా దేశంలో ఉన్న దేవుని యొక్క సొమ్మేంటి, దేశంలో ఉన్న స్వాస్థ్యం మొత్తం కూడా ఆయన మొత్తం పంచి ఇతరులకు ఇచ్చేసరికి దేశం అంతా దిగంబరిగా అయిపోయిందంట. ఏమీ లేదు, ఆర్థికంగా వాళ్ళు బాగా హీనులైపోయారు. తర్వాత ఏమని రాయబడి ఉందంటే దేవునికి ద్రోహము చేసెను అనే మాట ఉంది. అంటే దేశాన్ని ఏమో దిగంబరిగా చేశాడు, దేవునికేమో ద్రోహం చేశాడు. దేవునికి ద్రోహం చేయటం అంటే ఏంటంటే నీకు నమ్మకస్తుడువు కాకపోయినా నమ్మి నీకు పని అప్పగిస్తే, రాజుకు అర్హుడువు కాకపోయినా రాజరికంగా నీకు దేవుడు అప్పగిస్తే, నమ్మకంగా ఉండవలసిన రాజు, యథార్థంగా ఉండవలసిన రాజు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రములో నడిపించవలసిన రాజే ఏం చేశాడంట? దేవునికే ద్రోహం చేశాడంట. మనుషులకే కాదు, మనుషులకు ద్రోహం చేసిన వాడు చివరికి టాప్ దేవునికి కూడా ద్రోహం చేశాడంట. దేవునికి ద్రోహం చేయటము అనంటే దేవుని కార్యాలు, దేవుని చెప్పిన మాట వెనుక ఆయన దేవునికి ఉగ్రత కలగజేశాడు. ఇంకా కిందకు వస్తే ఏమని రాస్తుందంటే దేశాన్ని ఏమో దిగంబరిగా చేశాడు, దేవునికేమో ద్రోహం చేశాడు. తరువాత 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు చేసెను. దేవుని దృష్టికి ఆపత్కాలమైనప్పుడు, సాధారణంగా వ్యాధి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినో, అవసరం వచ్చినప్పుడు, మంచం మీద పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేకపోయినా అయ్యా మీ కొరకు ప్రార్థన చేస్తామంటే చెయ్యండి అని అంటారు సాధారణంగా ఎవరైనా సరే, ఎంత కఠినమైన మనుషులైనా సరే. అంత శత్రు సైన్యం మీదకు వచ్చినా కానీ, ఆపదలు వచ్చినా, ఆపత్కాలం వచ్చినా, యూదాదేశంలో పుట్టి, యూదులకు పుట్టి, దేవుడెవరో తెలిసి, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిసి, దేవుని యొక్క కార్యాలు విని చూసి కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆపత్కాలంలో కూడా యెహోవా దృష్టికి అతిగా, ఇంకా ఎక్కువగా అక్రమం చేశాడంట, అతిక్రమములు జరిగించాడంట. అంటే అపవాది అతను అంతగా కఠినపరిచింది. తర్వాత ఇంకేమని రాసి ఉందంటే అట్లు జరిగించిన వాడు ఈ రాజే, ఇంకెవరు అంత కఠినమైన వాడు లేడు అన్నట్టుగా రాశాడు. ఇంకా తర్వాత ఏమని ఉందంటే చూద్దాం రండి, 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించెను. యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించెను. ఒకప్పుడు దేవాలయము, యెహోవా మందిరం అంటే చుట్టుపక్కల దేశాల్లో యెహోవా మహిమ మందిరము నిండా అది ప్రత్యక్షమవుద్ది. లేవీలు సైతం కూడా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళినంత మహిమ చేత నింపబడిన మందిరం అంట. ఆయన ఏం చేశారంటే వ్యర్థమైన వాటి చేత మందిరము నిండా నింపి అచ్చు వేసిన పోత బొమ్మలను తీసుకుని వచ్చి వాటిని పూజించి ఆరాధించి ఆ వాటిని ఒక యెహోవా మందిరములో నిల్వ ఉంచే ఒక స్టోర్ రూముగా ఆయన ఉంచాడు. అంటే అతను ఉంచిన తర్వాత యాజకత్వపు సేవ ధర్మం ఆగిపోయింది, బలిపీఠాల మీద బలులు అర్పించటం ఆగిపోయింది, ధూపవేదిక మీద ధూపాలు వేయటం ఆగిపోయింది, దీపస్తంభాల మీద దీపాలు వెలగటం ఆగిపోయింది. ఒక నిరంతరపు యాజకత్వపు సేవ క్రమము జరగవలసిన చోటులో ఆ దేవాలయములో ఆరాధన క్రమము ఆగిపోయింది. ఆగిపోయింది అనే దానికంటే కూడా ఆయన ఆపు చేశాడు. ఆపు చేసి చివరకు భక్తులు ఎవరో అల్పులైన, బలహీనులైన, ఎంతో కొంత భయం కలిగిన వాళ్ళు వస్తుండగా వారు కూడా రాకోకుండా మందిరపు ముఖ దర్వాజ తలుపులను మూయించి వాటికి తాళాలు వేయించాడు.
ఒకప్పుడు మందిరములో మనుషుల నిండా మహిమ చేత నింపబడిన మందిరము నేడు మూయబడి ఉంది. ఆ తలుపు కొమ్ములు మూయబడి ఉన్నాయి, దానికి తాళాలు వేయబడి ఉన్నాయి. అక్కడికి జనులు రాలేరు. ఒకవేళ వద్దామనుకున్నా కానీ ఆ వార్త ఏం వ్యాపించిందంటే యెహోవా మందిరము మూయబడి ఉంది. యెహోవా మందిరాన్ని మూసి దానికి తాళాలు వేయబడి ఉన్నాయి. అక్కడ యాజకులు లేరు, లేవీయులు లేరు, యాజకత్వపు సేవ ధర్మము జరగటం లేదు. అక్కడికి వచ్చేవారు లేరు, బళ్ళు అర్పించేవారు లేరు, భక్తులు లేరు, ఎవ్వరు లేరు. అది ఒక ఎండిపోయిన ఎడారి వలె, ఎవరూ రాని ఒక ప్రదేశం వలె. యెహోవా ఈ చోటులో నేను ఉంటాను అని చెప్పిన ఆ చోటుని దేవుడు లేని చోటుగా మార్చి లోక సంబంధమైన వాటిని తెచ్చిపెట్టి హృదయాన్ని మూసేసినట్టుగా మందిరాన్ని మూసివేశాడు ఆహాజు రాజు. ప్రియమైన సోదరి స్నేహితుడా, దేవుడు ఒక అద్భుతమైన ఒక బాధ్యతను రాజుకు అప్పగిస్తే రాజు చేసిన పనులివి. దేశాన్ని ఏమో దిగంబరిగా చేశాడు, అప్పగించిన దేవుడికేమో ద్రోహం చేశాడు. అంతేకాకుండా ఆపత్కాలంలో కూడా దేవుని తెలుసుకోవాలని ఆపదలు అనేకమైన వచ్చిన యెహోవా తట్టు ఆహాజు చూస్తాడేమోనని దేవుడు చూస్తే ఆ ఆపత్కాలంలో కూడా దేవునికి ఇంకా అధికమైన అతిక్రమ క్రియలు జరిగించి అంతటితోనే ఆగకుండా యెరూషలేము మొత్తం బలిపీఠాలు కట్టించి ప్రజలందరినీ వేరొక మార్గములో నడిపించటమే కాకుండా చివరకు యెహోవా మందిరమునే మూసివేశాడు. అది అక్కడున్న పరిస్థితి. అటువంటి ఆహాజు రాజులో నుంచి వచ్చిన వాడే ఈ హిజ్కియా. సాధారణంగా అంత చెడ్డ రాజు కడుపులో నుంచి వచ్చిన కుమారుడు ఎవడైనా మంచివాడు అవుతాడా అంటే సర్వసాధారణంగా చెడ్డవాడు కడుపులో నుంచి మంచివాడు పుట్టడం దాదాపుగా కష్టమే. అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడంట, అతను చనిపోయిన తర్వాత రాజుగా హిజ్కియా వచ్చాడు.